భారీ సినిమాలతో ఫ్యాన్ వరల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సెప్టెంబర్ 27న దేవర రానుండటంతో ఈ నందమూరి అంతకాడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తోనే అంటూ తెగ మురిసిపోతున్నారంట యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఆ సంగతులేంటో మనము ఓ లుక్కేద్దామా? సలార్ తో గ్రాండ్ సక్సెస్ కొట్టిన ఈ కన్నడ క్రియేటర్ ఎన్టీఆర్ తో చేసే మరో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారట ఫిలిం లవర్స్. ఈ మధ్య ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్ చేయకపోవడంతో దిగాలుగా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ అంతా దేవరతోనే బిజీగా ఉండే యంగ్ టైగర్ ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని నీల్ ప్రాజెక్టు కోసం డేట్లు ఇచ్చేలా ఉన్నాడని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పాటలతో హైప్ ఎక్కించేసిన దేవర ఫియర్ సాంగ్ చుట్టమల్లే పాటలకు మంచి క్రేజ్ సంపాదించింది. పనిలో పనిగా మూడో పాటకు సంబంధించిన అప్డేట్ కూడా రావడంతో ఇక సినిమా రావడమే ఆలస్యం, బాక్సాఫీస్ బద్దలవడం మాత్రం ఖాయమంటున్నారు టైగర్ ఫ్యాన్స్. తాజాగా ఎన్టీఆర్ తన తల్లి సొంతూరు కుందాపూర్కు వెళ్లగా అక్కడ ఎన్టీఆర్ కు రిషబ్ శెట్టి ఆహ్వానం పలికిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్కడే ఎన్టీఆర్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉండడం విశేషం. ఇక దొరికిందే ఛాన్స్ అంటూ ఎన్టీఆర్, నీల్ ఫ్యామిలీలు అయితే ఫుల్లుగా చిల్ అవుతున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ భార్య తాజాగా కామ్ బిఫోర్ సునామీ అంటూ ఇన్స్టాలో వదిలిన ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇవే ఫోటోలని మైత్రి తన ట్విట్టర్లో షేర్ చేస్తూ జనతా గ్యారేజ్ చిత్రానికి 8 ఏళ్లు అవుతోంది. ఇక ఈ నెలలో మళ్లీ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి దేవరతో సందడి చేయబోతున్నారు. ఇంకొన్ని నెలల్లో మేము ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టుతో సునామీని సృష్టించబోతున్నామని మైత్రి వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత తెరపైకి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతో కొరటాల శివ, ఎన్టీఆర్ మళ్లీ తమ సత్తాను చాటేందుకు వస్తున్నారు. ఈ మూవీతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా శ్రీకాంత్ తో ముఖ్య పాత్రను పోషించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. దేవరకు ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో అన్ని ఫుల్ అవుతున్నాయట. For more videos like this, subscribe Big TV channel.